ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర చాలామంది లోన్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు కొన్నిసార్లు పరిస్థితి ఎట్లుంటుందంటే మేము కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. అప్పుడు ఏం చేయాలి? మేము బ్యాంక్‌ని అప్రోచ్ అయ్యి ఎలా అప్రోచ్ అయ్యి మా లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు? ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మాకు? ఓకే. కొందరు ఏంటంటే పీకల లోతులో మునిగి నాకొస్తారనమాట. సార్ ఇప్పుడు నా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని. దానికన్నా మీరన్నట్లు మనకి ఎర్లీ స్టేజెస్‌లోనే తెలుస్తుంది మనకి. అరే ఈఎంఐ కట్టగలమా? కట్టలేమా? అసలు అది ఎందుకొచ్చింది? ఒకసారి మీరు బ్యాంకులో కన్సల్ట్ అయ్యారనుకోండి, ఆ రూట్ కాజ్ అనేది మాకు అర్థమవుతుంది. అంటే అది ఎందువల్ల అయింది? బిజినెస్ ఫెయిల్యూర్ వలన, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వలన, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వలన. మేము ఒకటి కస్టమర్కి అడ్వైస్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది అని తెలిసిందో అప్పుడే బ్యాంకుని అప్రోచ్ అయ్యారనుకోండి, సో విల్ గివ్ బెటర్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మేము మంచి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఏదైనా బిజినెస్ సపోజ్ అంటే ఆ సొల్యూషన్ అంటే ఎలాంటిది? అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ ప్రాబ్లం అయిందనుకోండి, అది చూసుకొని ఓకే దానికి కొంచెం ఫండింగ్ ఇవ్వడం, సో దట్ మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేసుకోవడానికి ఎమర్జెన్సీగా ఏమన్నా ఫండ్స్ కావాలన్నా అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట బ్యాంక్. అలా వదిలేశారనుకోండి, అది మనం మన చేయి జారిపోతుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే, ఏమన్నా మీకు ప్రాబ్లం వచ్చి నేను ఈఎంఐ కట్టలేకపోతున్నాను అంటే మాత్రం ఫస్ట్ అది ఎందుకు చెప్పేయండి బ్యాంకుకి, దేనివల్ల మీరు కట్టలేకపోతున్నారు అది చెప్పారనుకోండి, బ్యాంక్ ఆలోచిస్తుంది ఏ విధంగా దాన్ని రివైవ్ చేయగలుగుతాము, ఈ పర్సన్ని ఎలా నిల్చోబెట్టాలన్నది కూడా బ్యాంక్ ఆలోచిస్తుంది.